ఈ కుటుంబాలన్నీ కూడా చాలా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీటింగ్లో చెప్పిన చంద్రబాబుతో చెప్పి 14,000 పంచాయతీల్లో ఉగాది జరగాలి. జనవరి 1 అయితే మంద కాదు, పండగ. ఏమి జరగకూడదని కోరుకుంటాం అందరం కూడా. ఉదయం లేచిన భగవాన్ ధనుసులో పెట్టుకొని ఈ రోజు అంతా బాగా జరగాలనుకుంటాం. కానీ అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి. అటువంటిప్పుడు ఎంతో చేదోడు వాదోడుగా పౌర సామెతలాగా వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడు అన్నట్టుగా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది సమయంలో. ఇవాళ చూస్తుంటారు హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది కార్యకర్తలు హాస్పిటల్కి వెళ్తున్నాడు, రేటు ఆపరేషన్ చేస్తే లక్షల మీద వస్తున్న బిల్లు. ఇంతకుముందు 100ల మీద ఉన్న బిల్లు వేల మీదకి వెళ్ళింది, ఇప్పుడు లక్షల మీదకి వెళ్ళిపోతుంది. నేను మాకారపాలెంలో కుర్రాడికి ఆపరేషన్ చేస్తే 35 లక్షలు బిల్లు వేసాడు. లివర్ చేంజింగ్ 35 ఎంత అవుతుంది అనేది ఇష్టమే 35 లక్షలు. ఆడే 35 లక్షలు పెట్టి ఎవరు చేయించుకుంటాడు ఈ రోజుల్లో అంత డబ్బు పెట్టి? ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అవుతున్నాయి, కొన్ని చాలా ఉపయోగపడుతున్నాయి. ఒక మంచి ఐడియా వచ్చింది మీకు, మంచి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనతో ఇవాళ మీకు ఎంత 10,000 ఉంటుందా? 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పేమెంట్. తక్కువగా 10 లక్షలు అంటే చిన్న విషయం కాదు. మెడికల్ అయితే 1 lakh అంటున్నారు. మంచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మీ అందరికీ కూడా, మీ సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే కోరుకోవడం జరగాలని కోరుకోం కానీ అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మొన్న 1వ తారీఖుని పెద్ద ఆయన చనిపోయారు, మీకు తెలుసు, మాజీ ప్రధానమంత్రి గారు. అంచేత కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. అంచేత కొంచెం లేట్గా అయినా సరే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే సంవత్సరం అంతా మంచిగా జరగాలని, మీరు కూడా మంచి మనసుతో, పెద్ద మనసుతో బాగా ఆలోచించి వార్తలు రాయాలని. నవ్వుతుంది తప్పనమ్మా. సుమారు పంచాయతీలు ఉన్నాయి మనకి. మున్సిపాలిటీస్ వేరుగా ఉన్నాయి. మళ్ళీ అవి కాకుండా మున్సిపాలిటీస్లో పంచాయతీల్లో తప్పనిసరిగా ఉగాది నాడు ఉగాది పంచాంగ శ్రావణం జరిగి తీరాల. దానికి గవర్నమెంటే బాధ్యత వహించాలని నేను చెప్పండి. రమణ గారు